తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. సికింద్రాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదుతో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకున్న వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి వివరాల ప్రకారం షేక్ నవాజ్ అనే వ్యక్తి జూలై 2025లో ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే బేగంపేటలోని తన గదికి పిలిచి త్రాగునీటిలో మంతుబందు కలిపి తన సోదరుతో కలిపి గ్యాంగ్ రేప్కు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కూకట్పల్లి పోలీసులు షేక్ నవాజ్తో పాటు షేక్ మునావర్, ఇస్మాయిల్, షారుఖ్, ఇర్ఫాన్లపై కేసు నమోదు చేశారు. ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడంతో కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును బేగంపేట పోలీసులకు బదిలీ చేశారు. వివాహం అనంతరం తనను బలవంతంగా మత మార్పిడి చేయించినట్లు కూడా బాధితురాలు ఆరోపించింది. అలాగే వివాహానికి ముందే నవాజ్ మరో ఇద్దరిని కూడా వివాహం చేసుకున్నాడని తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిన తన భర్త సహచర స్నేహితులతో తనపై అత్యాచారం చేయించారని ఆరోపణలు చేస్తూ బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి వివరాల ప్రకారం ఘటన జరిగిన తీరును ఆరా తీసిన బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభిస్తామని, అందులో ఉన్న వాస్తవాలను వెలికి తీస్తామని ఆయన స్పష్టం చేశారు. యువతి కూకట్పల్లిలో నివాసం ఉంటున్నట్లు అక్కడ ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి బేగంపేట ఠాణాకు బదిలీ చేశారని ఆయన తెలిపారు. వారికి సంబంధించిన అన్ని వివరాలు తీసుకొని వారి కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని పోలీసులు పేర్కొన్నారు. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్. నేను మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ నీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గా అని చేంజ్ చేయారని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పారు సార్. జూలై 28కి పెళ్లి చేసుకున్నారు సార్ కూకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నారు సార్. ఇమాం సార్ నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమాం అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు, ముతుడులో గోల్డ్ పెట్టించారు. ఒక
తులా గోల్డ్ ఉంది సార్, వాళ్ళు ముతుడులో పెట్టింది అమ్మింది. మీ పైన గ్యాంగ్ రేప్ ఎన్నిసార్లు? 2 సార్లు సార్. బేగంపేటలో పెళ్ళికి ముందు సార్, పెళ్ళి అయిన రోజు కూడా ఫస్ట్ నైట్ అని చెప్పి మునావరే రూమ్ డెకరేట్ చేశారు సార్. ఆ రోజు రాత్రి కూడా వీళ్ళందరూ ఇస్మాయిల్, షారుఖ్, మునావర్, లీలాఫ్ ఇలా నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు సార్. పోలీసులు ఎప్పుడు ఫిర్యాదు చేశారమ్మా? జనవరి 12th కి చేశాం సార్. చేస్తే ఇలా ఫ్రాడ్ చేశారని చెప్పి కంప్లైంట్ చేయమంటే మిస్సింగ్ కేసు తీసుకున్నారు సార్. వాళ్ళ ఊరు వెళ్ళారమ్మా? వెళ్ళాం, తీసుకున్నారు సార్. ఏంటి వాళ్ళ పేరెంట్స్ కలిసారా? వాళ్ళ అక్క అదే చెప్పింది సార్. ఇంటికి వెళ్ళారా లేకుంటే ఎక్కడ వెళ్ళారా అక్కడ? హోటల్ రూమ్ లో ఉంచారు సార్. ఫస్ట్ హోటల్ రూమ్ లో ఉంచి వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అక్క అదే అనింది, అంటే రేపటి రోజు నవాజ్ నీకు డివోర్స్ అంటే వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే తలాక్ అయిపోతుంది అని చెప్పింది నాకు. ఒకసారి నవాజ్ అలా ఇస్తే నువ్వు వేరే వాళ్ళతో, అదే ఫ్యామిలీలో వేరే వాళ్ళతో వెళ్ళిపోవాల్సి వస్తుంది, నువ్వు ఎంతమందితో అయినా ఉండాల్సి వస్తుంది, అది ముస్లిమ్స్ దాంట్లో కల్చర్ అని చెప్పి వాళ్ళ అక్క రేష్మా అనింది సార్. దాని తర్వాత నసీమా వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది, కుందన్బాగ్లో వచ్చింది. తను కూడా ఇదే చెప్పింది, 3 monthsలో మేము తీసుకెళ్ళిపోతాము, ఇలా మీ డబ్బులు October 12th వరకు ఇచ్చేస్తాము, ల్యాండ్ అమ్మేసి అని చెప్పి తను కూడా అదే అలా చెప్పింది. తను ముస్లిం కన్వర్ట్ అయిపోయిన నేమే వాడింది, నజీరా అని నేమ్ వాడి మాట్లాడింది తను కూడా సార్. ఇప్పుడు నవాజ్ గాని మిగతా వాళ్ళు ఎక్కడున్నారమ్మా? నవాజ్ తెలియదు సార్ ఎక్కడున్నారు. మిగతా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్. పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని కొట్టడం లాంటివి ఏమైనా చేస్తారా? చేశారు సార్. సెప్టెంబర్ మంత్ మొత్తం కొట్టడం, బట్టలు చింపేయడము నావి. ఎక్కడ అంటే ఇంట్లో ఎవరు పడితే వాళ్ళ ముందు చింపేసేవాళ్ళు సార్. ఆగస్టులో మా మమ్మీ వాళ్ళని గొడవ పడి పంపించేశారు సార్ ఆగస్టులో. ఇంకా నజీరా నా వైఫ్, మీకు సంబంధం లేదు అని చెప్పి పంపించేశారు మా అమ్మ వాళ్ళని. సెప్టెంబర్ మొత్తం మేము అతనితో, నేను వాళ్ళందరి తమ్ముళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నాం సార్. ఈరోజు ఇంతకుముందే అరౌండ్ 7 o'clock ఆ టైంలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 FIR అనేది బేగంపేట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దీంట్లో ఒక విక్టిమ్ కూకట్పల్లి ఏరియాలో ఉండే విక్టిమ్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అతనితో పాటు కొంత ఫ్రెండ్స్ అందరూ కలిసి బేగంపేట ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో సామూహికంగా రేప్ చేశారని చెప్పి ఇందులో కంప్లైంట్. ఇక్కడితో పాటు మన పంజాగుట్ట ఏరియాలో, కుందన్బాగ్ ఏరియాలో కూడా అక్కడ కూడా ఇదే విధంగా చేశారని కంప్లైంట్. దాని మీద కూకట్పల్లి PS వారు 0 FIR కింద 71 and 123 BNS కింద కేసు రిజిస్టర్ చేసి బేగంపేట PS పంపించడం జరిగింది. దీని మీద మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్లో మనకు వాస్తవం ఏం జరిగింది అనేది అవి బయటపడుతుంది. సో ప్రాథమికంగా అమ్మాయి ఏం చెప్తుంది అసలు? అమ్మాయి ఎటువంటి వివరాలు అందిస్తున్నారు, ఇది ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు అంటే ఏం చెప్తారు? అంటే అమ్మాయి కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది, కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది FIR అయితే ఇక్కడ ఇప్పుడే FIR కట్టడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నిందితుడు ఎక్కడ ఉన్నాడు సార్? నిందితుడు నగరంలో ఉన్నారు, అబ్స్కాండ్ అని తెలుస్తుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. ఇన్వెస్టిగేషన్ అయ్యి మనకి ఏమైనా ప్రిమా ఫేసి ఎవిడెన్స్ ఉన్న తర్వాత అప్పుడు నేరస్తుల గురించి మేము తదుపరి చర్యలు ఉంటాయి. బాధితురాలని కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ కి తీసుకెళ్లారు, అక్కడ ఏమైనా ఆధారాలు దొరికాయా దానికి సంబంధించిన? సీన్ ఆఫ్ అఫెన్స్ కి బాధితురాలు కూడా తీసుకెళ్లారు కదా, అక్కడ ఏమైనా ఆధారాలు దొరికాయా? ఇంకేమి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే FIR రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. తర్వాత ఎవరైనా విట్నెస్ సంబంధించి తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. మొదటిసారి అత్యాచారం మొయినాబాద్లో జరిగిందంటారు, అమ్మాయి ఏదో చెప్తుంటారు, అది వెరిఫై చేస్తుంది. పిటిషన్ లింక్ ఇవ్వలేదు, దాంట్లో లేదు, వెరిఫై చేస్తుంది.
అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.